ఆసియా కప్ హిస్టరీలో మొత్తం 4 సార్లు యూఏఈ వేదికగా టోర్నీ జరిగితే అందులో 3 సార్లు టీమిండియానే గెలిచింది. అంటే ఈసారి కూడా యూఏఈలోనే టోర్నీ జరగబోతోంది కాబట్టి టీమిండియా ట్రోఫీ కొట్టడం పక్కా అనుకుంటున్నారా? కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే యూఏఈలో టీమిండియా గెలిచిన ఆసియా కప్లన్నీ వన్డే ఫార్మాట్లో జరిగినవే. అక్కడ T20 ఫార్మాట్లో జరిగిన ఒకే ఒక్క టోర్నీలో టీమిండియా కనీసం ఫైనల్కి కూడా చేరుకోలేకపోయింది. ఈసారి కూడా టోర్నమెంట్ T20 ఫార్మాట్లోనే జరగబోతుండడం అండ్ అది కూడా యూఏఈలోనే జరగబోతుండడంతో టీమిండియాకి ఈసారి కూడా టఫ్ ఫైట్ ఎదురు కావడం పక్కా అనిపిస్తోంది. ఆసియా కప్ మొదట్లో వన్డే ఫార్మాట్లో జరిగేది. 1984లో టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టోర్నమెంట్ యూఏఈలోనే జరిగింది. ఆ టోర్నీలో ఇండియానే ఛాంపియన్గా నిలిచింది కూడా. అక్కడి నుంచి 2014 వరకు ఆసియా కప్ వన్డే ఫార్మాట్లోనే జరిగేది అండ్ ప్రతి టోర్నీలో టీమిండియా కంప్లీట్ డామినెన్స్ చూపించేది. 2014 వరకు మొత్తం 12 సార్లు టోర్నీ జరిగితే అందులో టీమిండియానే 5 సార్లు ట్రోఫీ గెలుచుకుంది. టీమిండియా తర్వాత శ్రీలంక 4 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు ట్రోఫీ గెలిచాయి. అయితే 2016లో బంగ్లాదేశ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫస్ట్ టైం T20 ఫార్మాట్లో జరగగా అందులో కూడా టీమిండియా ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత 2018లో యూఏఈ వేదికగా మళ్ళీ వన్డే ఫార్మాట్లో టోర్నీ జరగగా టీమిండియా విక్టరీ సాధించింది. కానీ 2022లో యూఏఈలోనే T20 ఫార్మాట్లో జరిగిన టోర్నీలో మాత్రం టీమిండియా ఓడిపోయింది. సూపర్ 4 స్టేజ్లోనే పాకిస్తాన్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. అందుకే ఈసారి టోర్నీ కూడా యూఏఈలోనే జరుగుతుండడం, అది కూడా T20 ఫార్మాట్లోనే కావడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అండ్ దీనికి తోడు టీం అంతా యంగ్ ప్లేయర్స్ కావడం, కొంతమంది ప్లేయర్ల ఫామ్పై డౌట్స్ ఉండడంతో ఈసారి కూడా ఇండియా గెలవడం కష్టమే అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఫ్యాన్స్. అయితే ఓవరాల్గా 16 సార్లు ఆసియా కప్ జరిగితే అందులో 8 సార్లు టీమిండియానే గెలిచింది. మరి టీమిండియా తన విన్నింగ్ స్ట్రిక్ కంటిన్యూ చేస్తుందో లేదంటే యూఏఈ T20 టెన్షన్లో వెనుకడుగు వేస్తుందో చూడాలి. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అయితే మీరేమంటారు? ఈసారి టోర్నీలో యూఏఈ T20 టెన్షన్ని దాటి టీమిండియా గెలుస్తుందా లేదంటే ఫ్యాన్స్ పడుతున్న టెన్షన్ నిజమవుతుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.